హాయ్ హలో నమస్తే, నేను మీ పూర్ణ పులిచెర్ల. మీరు చూస్తుంది పూర్ణ టీవీ. మనం ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఎగ్జిట్ పోల్ డే వచ్చేసింది. అది ఈ రోజే ఈవినింగ్ 7 o'clock కల్లా ఆల్మోస్ట్ 90% మన బిలీవబిలిటీ ఉన్నటువంటి రిజల్ట్స్ వచ్చేస్తున్నాయని చెప్పండి. 4వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు. కారణం ఏంటంటే రేపు ఇండియా వైడ్ పార్లమెంట్కి జరగబోయే ఎలక్షన్లో లాస్ట్ డే జరగబోయే ఎలక్షన్లో నాకు తెలిసి ఎన్డీఏకి పెద్దగా ఫేవర్గా లేదు. ఇది ఇండియాకి ఫేవర్గా ఉంటుంది, లేదా అపోజిషన్లో కొన్ని పార్టీలు ఫేవర్గా ఉంటుంది. బట్ రేపు జరగబోయే ఎలక్షన్ మీద ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో కూటమి కలిసిన ఎన్డీఏ ప్రభుత్వానికి హోప్స్ లేవు. సో బట్ అయినప్పటికీ ఈ పార్టీ జరిగిన ఎలక్షన్ అన్నింటిలోనూ కూడా ఎవరెవరు ఏ పార్టీలు ఏ చోట ఎంతలా గెలుస్తాయనేది ఒక ఎగ్జిట్ పోల్ సర్వే ఆల్రెడీ జరిగిపోయి ఉంది. కానీ యాజ్ ఎ ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం అది లాస్ట్ డే ఎలక్షన్ అయిన తర్వాత మాత్రమే రిలీజ్ చేయాలని ఒక నిబంధన ఉంది. కాబట్టి దానివల్ల మనకి రేపు పొద్దున్న ఈ ఎలక్షన్ కౌంటింగ్ అంతా, ఈ ఎలక్షన్ పోలింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత రేపు ఈవినింగ్ 7 o'clockకి ఎలక్షన్ పోలింగ్ అంతా కంప్లీట్ అయిందని ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసిందో ఆ తర్వాత 7 o'clockకి మొత్తం ఓవరాల్ ఇండియాలో అటు సెంట్రల్ ఎలక్షన్ కానించి స్టేట్ ఎలక్షన్స్ వరకు, స్టేట్లో 4 స్టేట్లకు ఎలక్షన్ జరిగినాయి, ఆ రాష్ట్రాలతో సహా అన్నిటి ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. ఇది 4వ తారీఖున రాబోయే రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయో అంతే క్యూరియాసిటీతో రేపు ఈవినింగ్ కూడా అందరూ ఎగ్జిట్ పోల్స్ మీద, మిగిలిన విషయాల మీద బాగా ఎక్కువ చూస్తారు. ఎందుకంటే బెట్టింగ్ చేసేవాళ్ళు, స్పెక్యులేషన్లో ఉండేవాళ్ళు పూర్తిగా వీటినే ఫాలో అవుతూ ఉంటారు. దాన్ని బట్టి పందేలేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఎనీహో, కొంత మేము నెగ్గుతామా అని చాలా క్యాడర్ ఇన్నాళ్ళ నుంచి ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ఏపీలోనూ, అలాగే ఇండియన్ గవర్నమెంట్ కోసం, వాళ్ళందరికీ రేపు కొంత ఊరట లభిస్తుంది. డెఫినెట్గా ఇంతకుముందు జరిగిన ఎలక్షన్లో, మొన్న తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కానివ్వండి, అంతకుముందు జరిగిన కొన్ని ఎలక్షన్లో కానివ్వండి, ఎప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు ఫెయిల్ అవ్వాలి. అంటే అవి దాదాపుగా 80 to 90% మ్యాచ్ చేయగలుగుతున్నాయి. అంటే వాళ్ళు చెప్పేవి అంత స్పష్టంగా క్లియర్గా ఈరోజు వాళ్ళు ఓటర్స్ని అడిగి తెలుసుకుని, ఓట్ చేసిన వాళ్ళందరినీ తెలుసుకుని తీసుకొచ్చిన సర్వే చాలా ఎగ్జైటింగ్గా ఉంటున్నాయి. అవి నిజాలు కూడా అవుతున్నాయి. కాబట్టి రేపు ఈవినింగ్ 7 o'clock తర్వాత మనకు తెలిసిన ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం మనం కూడా హోప్ఫుల్లీ అదే కరెక్ట్ అనేది నమ్మొచ్చు. కొంచెం 10% అటు ఇటులో గ్యారంటీగా అదే సక్సెస్ అవుతుంది, అందులో ఏ విధమైన అనుమానం లేదు. అందుకనే నేను బెట్టింగ్ వేసేవాళ్ళు కానీ, స్పెక్యులేషన్ వేసేవాళ్ళు కానీ ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లోనూ మనం 1వ తారీఖు వరకు లూజ్ అవ్వద్దని. డెఫినెట్గా రేపు సాయంత్రం తర్వాత మీ ఆనందాలు మీ గుళ్ళలో తీర్చుకోవచ్చు, ఈలోపు దోలు తీర్చుకోవద్దు దయచేసి, ఓకేనా? అలాగే ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్లో ఏపీ చాలా హాట్ టాపిక్ నడుస్తుంది. అసెంబ్లీ జరుగుతున్న 4 రాష్ట్రాల్లోనూ ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో అత్యధికమైన మెజార్టీతో 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ చేశాడు. కానీ ఇప్పుడు అదే పరిస్థితి ఉందా, ఎలా ఉంది అనేది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ కూడా ఈజ్ ఈక్వల్ టు పార్లమెంట్ ఎలక్షన్ స్థాయిలో దేశంలో చర్చ జరుగుతుంది. అనేక ప్రాంతాల వాళ్ళు, సౌత్ ఇండియాలోని మిగిలిన రాష్ట్రాల వాళ్ళే కాదు, నార్త్ ఇండియన్స్ కూడా ఈ అసెంబ్లీ ఎలక్షన్ మీద కూడా చాలా ఫోకస్ చేశారు. దట్టు ఇంకో కారణం, పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో పోటీ ఇచ్చారు. ఈ రెండు విపరీతమైన క్రేజీని తీసుకొస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారి గెలుపు మీద ఇప్పటివరకు అవాకులు చవాకులని రకరకాల యూట్యూబ్లోను, సోషల్ మీడియాలోను రకరకాల ట్రోల్స్, నెట్వర్క్స్, ఏయో ఫేక్ ఎగ్జిట్ పోల్స్ మనం చూస్తూనే వచ్చాం. నిన్న కాక మొన్న పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన వర్మ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ఎవరికన్నా ఎన్ని ఉట్టి మాటలో, ఇంటికి గాలి మాటలో, ఎవరికన్నా దమ్ముంటే రమ్మను, నా యావదాస్తి బెట్టింగ్ వేస్తానండి. ఇక అంతకన్నా ఓపెన్ ఛాలెంజ్ ఏముంది? ఆయన బెట్టింగ్ కూడా అర్బన్ ఏరియాలో ఉన్న నా ఆస్తులన్నింటినీ వేస్తా అన్నాడు. అంటే రూరల్ ఏరియాలో పొలాలు, ఇళ్ళు అట్లా వాల్యూ లేదనుకుంటున్నారేమో. అర్బన్ ఏరియాలో ఉన్న, అంటే ఆయనకి అర్బన్ ఏరియా అంటే పిఠాపురం టౌన్ అవ్వచ్చు, కాకినాడ అవ్వచ్చు, ఆ పక్కన ఉన్న టౌన్స్లో అవ్వచ్చు, ఆ ఆస్తిని కూడా పూర్తిగా బెట్టింగ్ వేస్తానని ఆయన ఓపెన్ ఛాలెంజ్ పబ్లిక్ టీవీలో కూడా చెప్పాడు ఆయన. అంటే దాన్ని బట్టి అక్కడైనా ఎంతో కొంత అపోజిషన్ వాళ్ళు నోరు అదుపులో పెట్టుకుని కంట్రోల్ అవుతారేమో అని ఆయన ఆశ, అంతే తప్ప నిజంగా ఏదో బెట్టింగ్ వేసి చట్టవిరుద్ధమైన పనులు చేద్దామని కాదు. ఇప్పటికే చూశారు, పిఠాపురంలో ఒక రకమైన హల్చల్ నడుస్తుంది. నేను మా ఎమ్మెల్యే గారి తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని స్టిక్కర్స్ మేనియా బాగా నడుస్తుంది అక్కడ. అంటే రేపు ఎగ్జిట్ పోల్ తర్వాత ఒకసారి 4వ తారీఖును ఊహించుకుంటే ఏ విధమైన విజయోత్సవాలు జరుపుకుంటారో పిఠాపురంలో మనకు అర్థమైపోతుంది. అలాగే 151 సీట్లతో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని అది తెలుగు రాష్ట్రాల్లోనే గొప్ప చరిత్ర సృష్టించిన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఘోర పరాభవం తప్పబోతుందా, లేకపోతే అదే హిట్ రిపీట్ చేస్తాడా అనేది కూడా రేపు ఈవినింగ్ మన అందరికీ తెలిసిపోతుంది. రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కానీ, బెట్టింగ్ వేయాలన్న వాళ్ళు కానీ కొంచెం ఓపికతో, సహనంతో ఉండగలిగితే డెఫినెట్గా మీరు ఎల్లుండి నుంచి మీ ఇష్టం పనులు చేయొచ్చు. మీకు అప్పుడు ఎగ్జిట్ పోల్స్ మీకు చాలా గొప్ప ఆధారం అవుతుంది. మీరు వేయబోయే పందాలకు కానివ్వండి, మీరు వేయబోయే స్పెక్యులేషన్కి కానివ్వండి. సో అంతవరకు కూడా ఎవరు అటువంటి వాటి జోలికి వెళ్ళకండి. ఎగ్జిట్ పోల్స్ రాగానే మనం ఏంటో తెలిసిపోతుంది. అలాగే రేపు కౌంటింగ్ వెళ్ళేటప్పుడు కూడా ఈ లోపు ఈ 1వ తారీఖు నుంచి 4వ తారీఖు అనే మధ్య 3 రోజుల్లో కూడా మీ గ్రామాల్లో ఈ ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా
ప్రత్యర్థులతో గొడవలు పెట్టుకోవడానికి కానీ తగులు వెళ్ళడానికి కానీ ముందుకు వెళ్ళకండి. అలాగే కౌంటింగ్ ఏజెంట్లకు వెళ్ళబోయే వాళ్ళు కూడా కొంచెం సచ్చిల్లరై మంచి మనస్తత్వం గల వాళ్ళు వెళ్తే అన్ని పార్టీల వైపు సహృద్భావ వాతావరణం ఉంటుంది. గెలుపోవడం సహజం కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉంటారని ఒకసారి మనవి చేస్తున్నాం మా పూర్ణ టీవీ తరఫు. అలాగే రేపు రాబోయే ఎగ్జిట్ పోల్స్కి అలాగే 4th రాబోయే రిజల్ట్స్ కోసం మనందరం చాలా లేగర్లీ వెయిట్ చేస్తూ ఉందాం. ఒక ఇంతియాజంతో ఉందాం. అందరూ సహృదయంతో మంచి ప్రభుత్వం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై హింద్.